జ్యోతిస్వరూపుడైన పరమశివుడు పవిత్ర భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగముగా ఆవిర్భవించి భక్తులను కరుణిస్తున్నాడు. దానిలో మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లోని ప్రభాస తీర్థమున వెలిసి ఉంది. దీని పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మకుమారుడకు దక్ష ప్రజాపతికి తన 27 మంది పుత్రికలు అంటే తారలను చంద్రునికిచ్చి వివాహాన్ని జరిపించారు. వారిలో చాలా సౌందర్యవతియగు రోహిణి అందే చంద్రుడి ఎక్కువ ఇష్టాన్ని చూపించేవాడు. మిగిలిన వారు తమ బాధను తన తండ్రియగు దక్షుని వద్ద మొరపెట్టుకున్నారు. దక్షుడు ఎంత మందలించినా చంద్రుడు వినలేదు. దక్షుడు కోపంతో, చంద్ర, నువ్వు కళావిహీనుడవు అగుదువని శపించెను. చంద్రుడు క్షయరోగ పీడితుడై కళావిహీనుడై ఔషధములు కూడా పనిచేయలేదు. సృష్టి అంతా నిస్తేజంగా మారింది. అమృతమే ఆహారంగా గల దేవతలు తల్లడిల్లారు. హవిస్సులు కూడా వారికి అందటం లేదు. ఈ సంక్షోభం నుండి బయటపడుటకు ఉపాయము తోచక దేవతలు మునులు చంద్రుణ్ణి వెంట పెట్టుకొని బ్రహ్మ వద్దకు వెళ్ళారు. ఈ ఉపద్రవం నుండి కాపాడమని వేడుకొన్నారు. బ్రహ్మ ఉపదేశానుసారం చంద్రుడు పవిత్ర ప్రభాస తీర్థమున మృత్యుంజయ మంత్రంను జపిస్తూ శివుణ్ణి గూర్చి మహానిష్టతో తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై చంద్రుని కోరికను తెలుసుకొని, చంద్ర, దక్షుని వాక్కు అమోఘమైనది, దానిని తప్పించడం వీలు లేదు. కృష్ణపక్షంలో మాత్రం నీ కలలు క్షీణించును. శుక్లపక్షమున దినదిన ప్రవర్ధమానుడవై పౌర్ణమి నాడు షోడశ కళలతో ప్రకాశించు అని వరాన్నిచ్చెను. కళాహీనుడు మృతతుల్యుడు అయిన చంద్రుడు మరలా లోకప్రియముగా వెలుగునొందెను. అక్కడ ప్రత్యక్షమైన సదాశివునకు చంద్రుడు, దేవతలు, మునులు సాగిలపడి, పరమశివ, మహేశ్వర, ప్రజలైన దేవతలైన అవివేకమున ఎన్నో తప్పులు చేయుదురు. సర్వయుగముల సర్వవేళల వారి పాపముల నుండి రక్షించమని ప్రార్థింపగా పరమశివుడు ఉమాసహితుడై సోమనాథ జ్యోతిర్లింగమున ప్రభాస తీర్థమున వెలిసి నేటికి పూజలందుకొని భక్తుల రక్షకుడై విరజిల్లుచున్నాడు. శివస్మరణ మంత్రములలో విశిష్టమైనది, చాలా ప్రభావవంతమైనది మృత్యుంజయ మంత్రం. ఆ మంత్రం యొక్క అద్భుతాన్ని మనకు తెలియచేసేది ఈ సోమనాథ జ్యోతిర్లింగ కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీ కమెంట్స్ మాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.